హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1098కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే వాళ్ళ మార్నింగ్ నేను వీడియో కాలింగ్ ఆప్షన్ అలాగే 4G సిమ్ సపోర్ట్ ఉన్న స్మార్ట్ కిడ్స్ వాచ్, సో దాన్ని అయితే నేను అన్బాక్స్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడకపోయినా నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో మీకు కావాలంటే మార్కెట్లో 2000 రూపాయలు కూడా సిమ్ కార్డ్ ఆప్షన్ ఉన్న స్మార్ట్ వాచెస్ దొరుకుతాయి. బట్ సరికి ఇది మనకి 4G అలాగే GPS వైఫై ఇవన్నీ సపోర్ట్తో అయితే ఈ వాచ్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి రెడ్మీ ఫిబ్రవరి 9 అంటే నెక్స్ట్ మంత్ 9వ తారీఖున వీళ్ళు 2 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ అయిపోతున్నారని ఇప్పుడు వరకు మనకి రివీల్ అయింది కదా. ఒకసారికి రెడ్మీ నోట్ 11S మొబైల్, మరొకసారికి రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో. సో ఈ రెండు అయితే లాంచ్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు మరొకటి కూడా రివీల్ చేశారు, రెడ్మీ స్మార్ట్ టీవీ X43 అని ఒక 4K టీవీని అయితే ఇక్కడ లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుందన్నమాట. యాక్చువల్గా మన ఇండియాలో చూస్తే ఇదే X సిరీస్లో X50 అని చెప్పేసి ఒక స్మార్ట్ టీవీని అయితే రెడ్మీ బ్రాండ్లోనే లాంచ్ చేశారు. అది ఇప్పుడు మరి ప్రైస్ చూస్తే 38,000 రూపాయలు ఏమైనా ఉంది. సో దాంట్లోనే వీళ్ళు వచ్చేసరికి 43 ఇంచెస్ తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. ఈ లెక్కన అయితే మనకి ఇందులో 2GB ర్యామ్ అయితే ఉంటుంది, అలాగే 30 వాట్ స్పీకర్ సపోర్ట్, డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మరి చూడాలి ప్రైస్ ఎంత పెడతారు. 50 ఇంచెస్ 38,000 రూపాయలు ఉంది కాబట్టి ఇది మనకి 30 నుంచి 33,000 రూపాయల మధ్యలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి కెనలిస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ మొత్తం టోటల్గా మనకి షిప్మెంట్లో కనుక చూసినట్టయితే స్మార్ట్ ఫోన్ షిప్మెంట్లో శాంసంగ్ అగ్రస్థానాన్ని అయితే సంపాదించుకుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ వీళ్ళు అగ్రస్థానానికి అయితే చేరుకున్నారు. అంటే అంతకుముందు కూడా ఉన్నారనుకోండి, కాకపోతే వీళ్ళు గ్రోత్ డౌన్ అయితే వచ్చింది. ఈ మధ్యన చూసుకుంటే మనకి COVID-19 సిచ్యువేషన్ వల్ల, సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మొత్తం అన్ని మొబైల్ కంపెనీలు అయితే డౌన్ అయిపోయినాయి అనమాట. సో జనాల దగ్గర కూడా డబ్బులు లేవు. ఇది ఒకటే కాదు, చాలా బిజినెస్లు అయితే డౌన్ అయ్యాయి. అందులో చూసుకుంటే మనకి మొబైల్ ఫీల్డ్ కూడా అయితే ఉంది. అయితే ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మనకి గ్రోత్ అయితే పెరిగినట్టు తెలుస్తుంది. పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ ఈ గ్రోత్ అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి శాంసంగ్ నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది, సెకండ్ ప్లేస్లో యాపిల్ కొనసాగుతుంది, థర్డ్ ప్లేస్లో షౌమీ ఉంటే, ఫోర్త్ ప్లేస్లో ఒప్పో ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో వివో ఉంది, సిక్స్త్ ప్లేస్లో అదర్స్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మళ్ళీ ఈ మొబైల్ మార్కెట్కి బూమ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి పోకో నుంచి పోకో F4 GT ఇప్పుడు మనకి IMA డేటాబేస్లో అయితే స్పాట్ అయిందనమాట. ఈ మొబైల్ ఏమి కాదు, ఇప్పుడు మనకి రెడ్మీ K50 లైనప్ తీసుకొస్తుంది. అందులో గేమ్ ఎడిషన్ మొబైల్ అయితే తీసుకురాబోతుంది కదా. సో అదే మొబైల్ని వీళ్ళు పోకో F4 GT పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు ఇలా తీసుకొచ్చారు, K40 గేమ్ ఎడిషన్ మొబైల్ని F3 GT పేరు మీద. సో అదే రకంగా ఈ మొబైల్ కూడా తీసుకొస్తారు. అయితే ఇప్పుడు వరకు మనకి ఈ K50 సిరీస్కి సంబంధించి ఇంకా రిలీజ్ డేట్ కూడా అయితే కన్ఫర్మ్ కాలేదు. అప్పుడే పోకో బ్రాండ్లో అయితే రీబ్రాండ్ అయి రాబోతున్నట్టుగా IMA డేటాబేస్లో అయితే స్పాట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి టెక్నో నుంచి, సో టెక్నో మెమొరీ ఫ్యూచర్ని అయితే ఇప్పుడు కొన్ని టెక్నో మొబైల్స్కి రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ మెమొరీ ఫ్యూజన్ అంటే ఏం లేదు, ఇప్పుడు వర్చువల్ ర్యామ్ అనేది సో ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి కంపెనీలు ఇంకా తీసుకురావడానికి కొత్తగా ఏది లేక ఈ వర్చువల్ ర్యామ్ని అయితే తెస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ వర్చువల్ ర్యామ్తో అంత ఉపయోగం అయితే ఏమి ఉండదు. బట్ ఒకసారికి మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి ఈ వర్చువల్ ర్యామ్ని ఒకరు తీసుకొస్తే ఒకరి తర్వాత ఒకరు వంతుల వారి తీసుకొస్తున్నారు. అలాగే పాత మొబైల్స్ ఏవైతే ఉంటాయో వీటికి వచ్చేసరికి ఈ వర్చువల్ ర్యామ్ని ఈ రకంగా అప్డేట్ రూపాన్ని కూడా అయితే అందిస్తున్నారు. ఇప్పుడు టెక్నో కూడా ఇందులో చూసుకుంటే టెక్నో కామాన్ 18, పోవా నియో, స్పార్క్ 8T అలాగే స్పార్క్ 8 Pro. సో ఈ మొబైల్కి వచ్చేసరికి ఈ వర్చువల్ ర్యామ్ని అయితే రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ మీరు 3GB నుంచి దగ్గర 5GB వరకు వీళ్ళు వర్చువల్ ర్యామ్ని అయితే అప్డేట్ ద్వారా అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి PUBG న్యూ స్టేట్ గేమ్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు రీనేమ్ చేశారనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీన్ని PUBG న్యూ స్టేట్ మొబైల్ అని చెప్పి అయితే పిలవాల్సి ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా ఇంకా అలాగే అయితే వస్తుంది అనమాట. సో దీని ప్రకారం మనకి అర్థమవుతుంది ఏంటంటే, క్రాఫ్టాన్ వచ్చేసరికి ఈ గేమ్ తీసుకొచ్చింది కదా, వీళ్ళే ఇప్పుడైతే అనౌన్స్ చేశారు. సో ఈ గేమ్ని మళ్ళీ వీళ్ళు PCకి అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా PUBG చూస్తే PUBG మొబైల్ అంటాం. సో అలాగే ఇప్పుడు PUBG న్యూ స్టేట్లో ఇప్పుడు మొబైల్ని యాడ్ చేశారు కాబట్టి దీన్ని మళ్ళీ PCకి తీసుకురాబోతున్నారని అర్థమవుతుంది. అందుకే దీనికైతే మొబైల్ అనే తోకనైతే జోడించినట్టున్నారు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 15.4 బీటా వర్షన్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఈ బీటా వర్షన్లో మనకి కొత్తగా స్పాట్ అయింది ఏంటంటే ఫేస్ అన్లాక్ ఉంది కదా, ఇకపై నుంచి మనం మాస్క్ పెట్టుకొని కూడా ఫేస్ అన్లాక్ని అయితే ఓపెన్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఐఫోన్ డివైసెస్కి వచ్చేసరికి ఈ ఫీచర్ని అయితే ఇందులో ఇంక్లూడ్ అయితే చేయబోతున్నారు. సో మనకి ఇదైతే బీటాలో అయితే స్పాట్ అయింది. ఇది కాకుండా iPad OS 15.4 అలాగే Mac OS 12.3ని కూడా అయితే వీళ్ళు బీటా వర్షన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ Mac OS అలాగే ఈ iPad OS లో వీళ్ళు కొత్తగా తీసుకొస్తుంది ఏంటంటే యూనివర్సల్ కంట్రోల్ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. మీరు ఒక మ్యాక్ బుక్ని కానీ అలాగే ఒక పక్కన ఐప్యాడ్ని పెట్టుకొని మీరు మ్యాక్బుక్లో వర్క్ చేస్తూ సేమ్ సైమల్టేనియస్గా ఐప్యాడ్లో కూడా అదే మౌస్ అదే కీప్యాడ్తో అయితే మనం అందులోకి షిఫ్ట్ అయిపోయి అక్కడ కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇటువంటి యూనివర్సల్ కంట్రోల్ని అయితే ఇప్పుడు మనకి మ్యాక్బుక్ అండ్ ఐప్యాడ్కి సో
కలిపేస్తూ అనమాట, రెండింటిని మెర్జ్ చేస్తూ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే మనకి యాపిల్ ఈ ఇయర్ తీసుకురాబోయే iPhone 14 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మోడల్స్ అయితే మనకి 4 మోడల్స్ అయితే ఉంటాయి. ఇది కాకుండా మనకి 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. ఈ 2 వేరియంట్స్ ఏంటంటే ఒకటి ఈ సిమ్ వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి ఫిజికల్ సిమ్ వేరియంట్. ఇదేంటి, ఇది ఎప్పటి నుంచో ఉందే కదా అనుకుంటారేమో. కాకపోతే ఇప్పటి వరకు మనకి ఒకటి ఈ సిమ్ పెట్టుకుంటే ఇంకోటి ఫిజికల్ సిమ్ ఉండేది, లేదంటే 2 మనకి ఫిజికల్ సిమ్తో వీళ్ళు చైనా అలాగే మనకి సింగపూర్ ఇలాంటి కొన్ని కంట్రీస్లో అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఈసారి వచ్చేసరికి వీళ్ళు ప్రత్యేకించి ఈ సిమ్మే, ఇంకా ఫిజికల్ సిమ్ అయితే ఉండదంట, ప్రత్యేకించి ఈ సిమ్తోనే మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. అలా వద్దు అనుకున్న వాళ్ళకి ఫిజికల్ సిమ్ కూడా అయితే ఉంటుందన్నమాట. అంటే సిమ్ ఆప్షన్, సిమ్ కూడా లేకుండా ఇంకో మొబైల్ 2 వేరియంట్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళు అనమాట. మీకు ఫిజికల్ సిమ్మే కావాలనుకుంటే ఫిజికల్ సిమ్ ఐఫోన్ కొనుక్కోవచ్చు, లేదు ఈ సిమ్తోనే మేము వాడతాం అనుకుంటే ఈ సిమ్ ఐఫోన్ కొనుక్కోవచ్చు. ఇంతకుముందు మనకు వచ్చేసరికి వీళ్ళు 14లోనూ 15లోనూ ఈ సిమ్నే తీసుకొస్తారు, సిమ్ కార్డ్ తీసేస్తారు అన్నారు కదా. సో కాకపోతే జనాలు కొంచెం అలవాటు చేయాలిగా. ఒకేసారి వీళ్ళు తీసేసిన ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేసే వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి కొంచెం ఆలోచిస్తారు. సో ముందుగా ఇలా అలవాటు చేసి తర్వాత పూర్తిగా తీసేస్తారు అన్నమాట సిమ్. సో వీళ్ళకి ఇలాంటివి తీసేయాలంటే, అంటే ఏదైనా ఒక ఫీచర్ని తీసేయాలంటే యాపిల్కి ఉండే సంతోషం ఇంకా ఏ బ్రాండ్లోనూ కనబడదన్నమాట. అంత స్పీడ్గా ఉంటుంది యాపిల్ వచ్చేసరికి, ఎందుకంటే వీళ్ళకి అంత నమ్మకం ఉంది వీళ్ళు ఏం తీసేసినా జనాలకు అంటారని. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ ప్లే స్టోర్లో ఇప్పుడు మనకి ఆఫర్ ట్యాబ్ని అయితే ఇంక్లూడ్ చేశారు. యూఎస్, ఇండియా అలాగే వచ్చేసరికి ఇండోనేషియా, ఈ 3 కంట్రీస్లో వచ్చేసరికి ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లోకి వెళ్తాం కదా, కింద మీకు ఆఫర్ ట్యాబ్ అయితే ఒకటి సపరేట్గా కనిపిస్తుంది. అందులోకి వెళ్తే మీకు ఇక్కడ గేమ్స్, అప్లికేషన్స్, ఈ బుక్స్ ఇలాగ ఏవైతే స్టోర్లో ఉండే ప్రోడక్ట్స్ ఉంటాయో వీటికి సంబంధించి మనకి ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇక్కడైతే మనకి హైలైట్ అవుతుంటాయి. అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఈ ఆఫర్లో వీటిని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇటువంటి ఫీచర్ని అయితే తీసుకొచ్చారు, బాగానే ఉంది. కాకపోతే మన ఇండియాలో ఎంతమంది ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్స్ కొంటున్నారు? మీరు ఎవరైనా కొంటున్నారా, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారా? కింద కామెంట్లో చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్కి సంబంధించిన ఇండియన్ ప్రైజెస్ అంటూ మనకి కొన్ని ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో ఈ ప్రైజెస్ ప్రకారం కనుక చూస్తే లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన S21 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ మొబైల్స్ ప్రైజెస్ ఏ ప్రైజెస్లో ఇండియాలో తీసుకొచ్చారో అదే ప్రైజెస్లో అయితే ఈసారి కూడా మనకి S22 సిరీస్ మొబైల్స్ అయితే ఇండియాలోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే అప్పుడు నాకు ప్రైజెస్ అయితే ఇప్పుడు ఐడియా లేవు, కానీ అంటే గుర్తు అయితే రావట్లేదు. అందులో మనకి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన S21 అల్ట్రా మొబైల్ ప్రైస్ చూస్తే 1,05,000 రూపాయలు అయితే మనకి ఇండియాలో పెట్టారు. సో దీని ప్రకారం ఈసారి తీసుకురాబోయే S22 అల్ట్రా కూడా మనకి అందులోనే S Pen సపోర్ట్తో వస్తుంది. నోట్ని అలాగే S సిరీస్ని రెండింటిని హైబ్రిడ్ చేసి ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో అయినప్పటికీ ఈ మొబైల్ ప్రైస్ మనకి 1,05,000 ఉంటుందంట. అయినప్పటికీ అంటున్నానంటే అప్పటికీ ఎక్కువే. ఇక అలాగే మనకి శాంసంగ్ ఈసారి తీసుకురాబోయే S22 సిరీస్ మొబైల్స్ ఏవైతున్నాయో మనకి ఫిబ్రవరి 9వ తారీఖున వీళ్ళు అన్ప్యాకెడ్ ఈవెంట్లో అయితే వీటిని అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతకుముందు మనకి ప్రీవియస్గా వచ్చిన లీక్స్ ప్రకారం ఇందులో మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పేసి లీక్స్ వచ్చినాయి కదా. S22 Pro, S22 అల్ట్రా ఈ 2 మొబైల్స్ని మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తాయంట. ఇక S22 చూస్తే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇవైతే 3C సర్టిఫికేషన్లో అయితే వీటికి సంబంధించిన వోల్టేజ్ అయితే స్పాట్ అయినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎలన్ మాస్క్. సో తన గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇతను వచ్చేసరికి ట్విట్టర్లో కొంతమందిని చాలా బాగా ఆడుకుంటూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తిని 19 ఏళ్ల కాలేజ్ స్టూడెంట్ పేరు వచ్చేసరికి స్వినీ అంట. సో తినైతే ఎలన్ మాస్క్ తో అయితే ఆడుకుంటున్నాడు. ఎలా ఆడుకుంటున్నాడు అంటే యాక్చువల్గా ఇతనికి ఒక ట్విట్టర్లో ఒక అకౌంట్ అయితే ఉంది. అది కూడా ఎలన్ జెట్ పేరు మీద అయితే ట్విట్టర్ అకౌంట్ అయితే రన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇతను చేసేది ఏంటంటే ఈ ప్రైవేట్ డేటా ఏదైతే ఉంటుందో ఎలన్ మాస్క్ జెట్ కి సంబంధించింది అదంతా తను కలెక్ట్ చేసి అంటే ట్రాక్ చేసి దాన్ని వచ్చేసరికి ట్విట్టర్లో అయితే పోస్ట్ చేస్తున్నాడు అనమాట. సో దీనివల్ల ఎవరైతే ఎలన్ మస్క్ ఫాలోవర్స్ వీళ్ళు ఉంటారో ఆసక్తిగా ఉంటారు, ఇతను ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఏంటని చెప్పేసి. సో వాళ్ళకైతే ఇతను ఎలన్ మస్క్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ జెట్ ఎక్కడికి వెళ్తుంది అనే విషయాలు అయితే వాళ్ళకైతే తెలుస్తున్నాయంట. ఈ విధంగా అతనికి ఫాలోవర్స్ కూడా అయితే పెరిగారు. ఇప్పుడు ఎలన్ మస్క్ అయితే అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఏమో మొత్తానికి ఏమైతే ఏమైంది కానీ సో తన గురించి ఏవైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉందో షేర్ చేయొద్దు అని చెప్పేసి $5,000 అయితే ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్ అయితే $5,000 అయితే కుదరదు, నాకు $50,000 కావాలని అంటున్నాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 38 లక్షల రూపాయలు అనమాట. సో నాకు కావాలంటున్నాడు. తనకి ఇప్పుడు ఉన్న కాలేజ్ ఫీజు కట్టగా ఒక కారు కూడా కొనుక్కోవాలని తనైతే భావిస్తున్నాడు అంట. మరి చూడాలి, మరి నాకు తెలిసి ఎలన్ మస్క్ ఇది పెద్ద విషయం కాదు, ఇచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వియూ ప్రీమియం 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. ఇది హెచ్డీతో వస్తుంది టీవీ వచ్చేసరికి. ఇందులో వచ్చేసరికి లైనక్స్ ఓఎస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మార్కెట్లో చూస్తే అన్ని మనకి ఆండ్రాయిడ్ వాయిస్లతో అయితే రన్ అవుతున్నాయి. 32 ఇంచెస్ కానీ 43 ఇంచెస్ కానీ జనాలు కూడా కొనడానికి ఆండ్రాయిడ్ వాయిస్కి అయితే మక్కువ చూపిస్తున్నారు. వీళ్ళు కూడా వియూ కూడా చూసుకుంటే ఆండ్రాయిడ్ వాయిస్తోనే చాలా అయితే ఇప్పుడు వరకు టీవీలు తీసుకొచ్చారు. మరి ఎందుకు సడన్గా లైనక్స్లోకి వెళ్ళారు అర్థం కాలేదు. ఇప్పుడు టీవీ ప్రైస్ ఏమైనా తక్కువ పెట్టారు అంటే 13,000 రూపాయలు పెట్టారు. సో కొన్ని స్పెసిఫికేషన్స్ ఏమైనా గొప్పగా ఉన్నాయంటే 1GB ర్యామ్ 4GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఈ టీవీ వస్తుంది. సో 13,000 రూపాయలు అంటే ఇంకో 1,000 రూపాయలు వేసుకుంటే అక్కడ మనకి ఆండ్రాయిడ్ వాయిస్తోనే మంచి మంచి బ్రాండ్లో టీవీలు అవుతున్నాయి. వేళ ఏమున్నాయి అక్కడ వచ్చేసరికి
ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ 9 Pro అండ్ 9 Pro Plus ఇలా గ్లోబల్గా ఈ రెండు మొబైల్స్ని అయితే ఫిబ్రవరి 15వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. మరి అదే రోజున మన ఇండియాలో కూడా ఈ మొబైల్స్ని ఏమైనా అనౌన్స్ చేస్తారా చూడాలి. మనకి ప్రీవియస్గా ఉన్న లీక్స్ ప్రకారం ఫిబ్రవరిలోనే మనకి ఈ మొబైల్స్ మన ఇండియాకి వస్తాయని చెప్పి లీక్స్ అయితే ఉన్నాయి. దాని ప్రకారం మరి వీళ్ళు ఫిబ్రవరి నెలలోనే తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి యూట్యూబ్ షార్ట్స్, ఇందులో వచ్చేసరికి వాయిస్ ఓవర్ ఫీచర్ని అయితే ఇప్పుడు యూట్యూబ్ టెస్ట్ చేస్తున్నట్టు వస్తుంది. త్వరలో వచ్చేసరికి ఈ ఫీచర్ని అయితే వీళ్ళు రోల్ అవుట్ అయితే చేయబోతున్నారంట. సో వాయిస్ ఓవర్ అంటే ఏమీ లేదు. సో మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ కానీ డైలాగ్ కానీ ప్లే అవుతుంటే మీరు వాయిస్ ఇవ్వడమే. టిక్టాక్లో ఎలాగ వాయిస్ ఇస్తారో అలాగే ఇప్పుడైతే యూట్యూబ్ షార్ట్లో ఈ ఫీచర్ అయితే లేదనుకుంటా. అంటే నేనైతే షార్ట్స్ ఇప్పటి వరకు యూట్యూబ్లో అయితే చేయలేదు. సో చాలామంది ఏమైనా చేస్తుంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా వీటిని వాయిస్ ఓవర్ ఇచ్చి వాటిని వచ్చేసరికి యూట్యూబ్ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఇకపై నుంచి అటువంటి రిస్క్ కూడా తీసుకోకుండా డైరెక్ట్గా యూట్యూబ్ నుంచే మీరు వాయిస్ ఓవర్ని అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సర్వనాశనం అయిపోద్ది ఇంకా యూట్యూబ్. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.